ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించినటువంటి గ్రంథాలు మరియు ఆథర్స్ మీద మొత్తం అన్ని బుక్స్ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా మ్యాక్సిమం కవర్ చేశాను. ఈ వీడియోని 2-3 సార్లు రిపీటెడ్‌గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రైటర్స్ బుక్స్ మీద బిట్ పోయే అవకాశం మరుండదు. మాక్సిమం ఒక 3, 4 టైమ్స్ ప్రాక్టీస్ చేసి అవన్నీ తర్వాత మీరు రాసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇందులో అయితే బిట్ మరిపోదు. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హూ రోట్ ఎమిలీ? ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈవినింగ్ ఆఫ్ హెర్మైట్ ఈ గ్రంథ రచయిత ఎవరు? ఈవినింగ్ ఆఫ్ హెర్మైట్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఈజ్ రిటెన్ బై. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? An Inquiry into Human Faculty and Its Development అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఈజ్ రిటెన్ బై ఈజ్ ద వర్క్ ఆఫ్. ఇది ఎవరు రాశారు? ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ వాజ్ రిటెన్ బై. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం ఎవరు రాశారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఆన్ మెమరీ వాజ్ రిటెన్ బై ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? హెరిడిటరీ జీనియస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సైకాలజీ యాజ్ ద బిహేవియరిస్ట్ వ్యూస్. ఇట్ వాజ్ రిటెన్ బై.
సైకాలజీ యాజ్ ద బిహేవియరిస్ట్ వ్యూస్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ వాట్సన్, బి స్కిన్నర్, సి థారండైక్, డి హాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాల్డెన్ 2 నవల్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? వాల్డెన్ 2 నవల్. వాట్సన్, స్కిన్నర్, టోల్మన్, పావ్లోవ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సైన్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ వాట్సన్, బి స్కిన్నర్, సి థారండైక్, డి హాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పర్పసివ్ బిహేవియర్ ఇన్ యానిమల్స్ అండ్ మెన్. పర్పసివ్ బిహేవియర్ ఇన్ యానిమల్స్ అండ్ మెన్ వాజ్ రిటెన్ బై. ఈ గ్రంథం ఎవరు రాశారు? ఏ వాట్సన్, బి స్కిన్నర్, సి టాల్మన్, డి హాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథం ఎవరు రాశారు? డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. ఏ జేపి చాప్లన్, మోర్గన్, సి గారెట్, డి గిల్ఫర్డ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ జేబి క్యాటిల్, బి గ్యారెట్, సి థారండైక్, డి బీనే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ వాజ్ రిటెన్ బై. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ జాన్ డ్యూయి, బి రూసో, సి ఫ్రోబెల్, డి మాంటిసోరీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ గిల్ఫర్డ్, బి కార్ల్ స్పియర్మన్, సి థర్స్టన్, డి గార్డ్నర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ గ్యారెట్, బి బీనే, సి థారండైక్, డి స్పియర్మన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? థియరీస్ ఆఫ్ లెర్నింగ్ వాజ్ రిటెన్ బై. ఏ హిల్గర్డ్, బి స్కిన్నర్, సి వాట్సన్, డి థారండైక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథం ఎవరు రాశారు? ఏ హిల్గార్డ్, బి స్కిన్నర్, సి ఆల్బర్ట్ బందూరా, డి తారండై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పర్సనాలిటీ అనే గ్రంథం ఎవరు రాశారు? ఏ గిల్ఫర్డ్, బి ఆల్పోర్ట్, సి థర్స్టన్, డి గార్డ్నర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథం ఎవరు రాశారు? జేపి చాప్లన్, మోర్గన్, గారెట్, డెసికో అండ్ క్రాఫర్డ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎసెన్షియల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? ఏ వుడ్వర్త్, బి వాట్సన్, సి పిల్స్బరీ, డి ఫ్రాయిడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? విలియం జేమ్స్, బి ఫ్రాయిడ్, సి వుడ్వర్త్, డి పియాజే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మోటివేషన్ అండ్ పర్సనాలిటీ అనే గ్రంథం ఎవరు రాశారు? ఏ మాస్లో, బి రాజర్స్, సి ఆల్పోర్ట్, డి ముర్రే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్రింది వాటిలో బిఎఫ్ స్కిన్నర్ రాసినటువంటి గ్రంథాలు ఏవి? ఏ వాల్డెన్ 2, బి సైన్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్, సి బోత్ ఏ అండ్ బి, డి ప్రొడక్టివ్ థింకింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.